సమావేశం పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు అంటే, ముందుగా పత్రికా మిత్రులకు, ఇక్కడ వచ్చిన మండల నాయకులకు, గ్రామ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కావడం, మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కొడంగల్ని అభివృద్ధి పరిచడంలో రేవంత్ రెడ్డి గారు 6 నిమిషాలు కొడంగల్ గురించి ఆలోచనలోనే ఉన్నాడు. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. మరి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు పోలేపల్లి నుండి రేపు అంతా మీకు తెలిసిన విషయమే. మరి ఎందుకొరకు పాదయాత్ర చేయడం చేపట్టిండ్రు అంటే, ఫార్మాసిటీ అనేది వద్దు అని చెప్పి ఏదో రైతులని వెనకేసుకొని రైతులకు లేనిపోని సృష్టించి కొడంగల్ అభివృద్ధికి అడ్డుపడడం అనేది సమంజసం కాదు. పారిశ్రామిక వాళ్ళు కానీ, ఫార్మాసిటీ కానీ వస్తే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. మరి కొడంగల్ కూడా అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా నరేందర్ రెడ్డి గారు ఇటువంటి దుర్బుద్ధి ఆలోచనలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.